వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సిర్తాజ్. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే రష్యా నుండి ముడి చమురు కొంటున్న భారత్పై ఒత్తిడి పెంచేలా అమెరికా విధించిన అదనపు సుంకాలు ప్రారంభం కాబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం చూస్తే బుధవారం ఉదయం 9:30 నుంచి 50% సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. గతంలో విధించిన 25%కి అధికంగా మరో 25% కలిపి భారత ఎగుమతులపై 50% భారం పడబోతోంది. సుంకాల అమలుపై అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగం ఈ దిశగా ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ సుంకాల కారణంగా ఏ రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయో చూస్తే జౌలి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలు ఈ రంగాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఎలాంటి ప్రభావం పడని రంగాలు ఏవని చూస్తే ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులుగా కనిపిస్తున్నాయి. హోంల్యాండ్ భద్రతా విభాగం రిలీజ్ చేసిన ముసాయిదాలో ఏముందో చూస్తే బుధవారం తెల్లవారుజామున 12:01 లోడ్ చేసిన ఉత్పత్తులకు ఇదివరకే రవాణాలో ఉన్న వాటికి ఈ అదనపు సుంకాలు వర్తించవని అంటున్నారు. వీటికంటూ ఒక ప్రత్యేక కోడ్ కేటాయిస్తారు. ఇప్పటి వరకు ఏ దేశాలకు ఎక్కువగా సుంకాలు విధిస్తున్నారో చూస్తే భారత్, బ్రెజిల్ పైన అమెరికా అత్యధికంగా 50% సుంకాలను విధించినట్టు తెలుస్తోంది. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం అమెరికా అదనపు సుంకాల వల్ల $48.2 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం పడబోతోంది. మన దేశంపై అదనపు భారం వల్ల అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీ పడే దేశాలకు ఎక్కువగా ప్రయోజనం కలగబోతోంది. రెండు 2021 నుండి 2022 వరకు భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో రెండు దేశాల మధ్య $131.8 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో $86.5 బిలియన్ ఎగుమతులు, $45.3 బిలియన్ దిగుమతులు ఉన్నాయి. ఈ 50% సుంకాల వల్ల జౌలి, జెమ్స్, ఆభరణాలు, రొయ్యల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ఈ రంగాల్లోని కార్మికుల ఉపాధి పెద్ద ఎత్తున దెబ్బ తగలబోతోంది. GTRI అనే సంస్థ అంచనాల ప్రకారం అమెరికాకు జరిగే ఎగుమతుల్లో 66% కీలక కార్మిక రంగాలు ఏంటని చూస్తే దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్ విభాగాలు కనిపిస్తున్నాయి. 3.8% విలువైన ఆటోమొబైల్ ఎగుమతులపై 25% మాత్రమే సుంకం పడబోతోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు 50% సుంకాల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే భారత్ నుంచి $2.4 బిలియన్ విలువ చేసే రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. ఇందువల్ల విశాఖపట్నం కేంద్రంగా జరిగే వ్యాపారం దెబ్బతినబోతోంది. ప్రాంతాల వారీగా చూస్తే వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు $10 బిలియన్ ఉంది. ఇందువల్ల సూరత్, ముంబైలోని ఈ పరిశ్రమలపై ఒత్తిడి పడబోతోంది. జౌలి, దుస్తుల ఎగుమతుల విలువ $10.8 బిలియన్ ఉంటుంది. ఈ రంగాలకు కేంద్రాలైన తమిళనాడులోని తిరుపూర్, ఢిల్లీ, బెంగళూరులో కొంతమేర ఉపాధి దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. మనపై అదనపు సుంకాల వల్ల టర్కీ, వియత్నాం లాభపడతాయి. $6 బిలియన్ వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతవుతాయి. ఇందులో బాస్మతి బియ్యం, మసాలా దినుసులు, టీ పొడి ఉన్నాయి. మనపై భారం వల్ల పాకిస్తాన్, థాయిలాండ్ లాభపడతాయని అంటున్నారు నిపుణులు.
అమెరికా విధించిన 50% ట్యాక్స్ అనేది భారత్ పై ఈ రోజు 9:30 నుండి స్టార్ట్ అవ్వబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో శివ చెప్పండి, ఎఫెక్టివ్లీ 9:30 నుండి మొత్తంగా 50% ట్యాక్స్ అనేది పడబోతున్నట్టుగా తెలుస్తోంది భారత్ పై. దీనివల్ల ఇటు భారత్లో జరిగే బిజినెస్ చాలా వరకు నష్టపోతోంది అనేది వాదన. సో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతోంది గవర్నమెంట్, అక్కడ అప్డేట్స్ ఏంటి? సటాజిక ఇటు భారత్ పైన అమెరికా విధించిన ఈ సుంకం అనేది ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. అంటే భారత కాలమానం ప్రకారం ఈ రోజు అంటే 26 నిన్న 26 గంటలు 27 12 గంటల తర్వాత అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ రోజు ఉదయం 9:30 నుంచి అంటే మరి కాసేపట్లోనే మరొక 20 నిమిషాల నుంచే భారత్ పై విధించిన 50% భారీ సుంకాలు అనేవి అమల్లోకి రాబోతున్నాయి. భారత్ నుంచి అమెరికా వెళ్లే వస్తువులన్నిటిపై కూడా ఈ భారీ సుంకాలు అనేవి పెరగబోతున్నాయి. దీని ద్వారా చూసుకుంటే కనుక ఈ టారిఫ్ల ప్రభావం అనేది ఇటు భారత్ కు సంబంధించిన జౌళి పరిశ్రమకు సంబంధించి కానీ లెదర్ అలాగే ఫార్మా వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక పరిశ్రమల పైన దీని ప్రభావం అనేది ఉండబోతోంది. దీని ద్వారా దాదాపు $40 బిలియన్ వరకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ ప్రభావం అనేది ఉండబోతుంది అనేది కూడా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. దీని ద్వారా భారత్ అయితే తీవ్రంగా నష్టపోతుంది. కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదనేది కూడా భారత్ చెప్తుంది. అంటే కేవలం ఎందుకు మొదట 25% టారిఫ్ విధించి మళ్ళా మరొక 25% విధించారనేది ఒక ప్రధానంగా చూసుకుంటే కనుక అమెరికా దగ్గర కొనుగోలు చేస్తున్న చమురును నిలిపివేయాలి, అక్కడ అది రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయొద్దనేది అమెరికా చెప్తున్న నేపథ్యంలో భారత్ మాత్రం వెనకడుగు వేసేది లేదు. దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నాం తప్ప వ్యక్తిగత స్వార్థం కోసం ఈ నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఈ టారిఫ్లపై కొంత అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటే రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా మా నిర్ణయాలు ఉంటాయి. మరోవైపు ఈ దేశ ప్రయోజనాల కోసమే మేము రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నాం తప్ప వ్యక్తిగత లాభం కోసం కాదు, స్వప్రయోజనాల కోసం కాదు అనేది కూడా విదేశాంగ శాఖ ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే సోమవారమే ఈ ట్రంప్ సుంకాల పెంపుకు సంబంధించిన టారిఫ్ కి సంబంధించిన నోటీసులు కూడా పంపించారు. సోమవారమే ఢిల్లీకి నోటీసులు అందాయి. దీనికి సంబంధించి నిన్న పీఎంఓ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం కూడా జరిగింది. ఫర్దర్ గా భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అంశాలపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటన ఉన్న నేపథ్యంలో గుజరాత్ నుంచే ప్రధాని నరేంద్ర మోడీ అధికారులతో ఫోన్లోనే సంభాషించినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఈ ట్రంప్ విధించిన సుంకాలు ఆ టారిఫ్లు అనేది అమల్లోకి వస్తే ఏ విధంగా వెళ్లాలనే దానిపై మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అవి వ్యూహాత్మకంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక భారతదేశం మీద పడే ఈ ప్రభావం అనేది కూడా ప్రధానంగా ఈ ఇతర దేశాలు కూడా ఈ భారతదేశానికి 25 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పోస్టల్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అమెరికాకు అందించే పోస్టల్ సర్వీసులు నిలిపివేసినట్టు భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. భారత్ కు సపోర్ట్ చేస్తూ మరొక 25 దేశాలు కూడా ఈ పోస్టల్ సర్వీసులు నిలిపివేసినట్లుగా కూడా ఒక కీలక ప్రకటన చేశాయి. కానీ ఇటు భారత్ పైనే కాకుండా ఇతర దేశాలపై కూడా ఈ టారిఫ్ అనేది ఎక్కువగా విధిస్తుంటారు. చైనా పైన 200% టారిఫ్ విధించేందుకు కూడా అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇటు భారత్ పైన 50%, ఇతర దేశాలపైన 25 నుంచి 30% ఇలా టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నారు. అంటే వ్యక్తిగత స్వార్థం కోసం ట్రంప్ అంటే ఈగో ఫీలింగ్ తోనే తను ఈ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా అమెరికా ప్రజలు కానీ ఇటు ట్రంప్ కు సంబంధించిన సొంత పార్టీ నేతలే కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సొంత పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష ధోరణితోనే ట్రంప్లు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ విషయానికి వస్తే కనుక ఈ భారత్ లో 10% ఉంటాయి, 10 రూపీస్ ఉంటే కనుక అది అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత 4 టైమ్స్ అనేది పెరుగుతోంది, 4% ఎక్కువ పెరుగుతుంది. దాని ద్వారా భారం అనేది వినియోగదారుల మీద ఎక్కువ పడుతోంది. అంటే టారిఫ్లు రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు అక్కడ కనిపించినప్పటికీ కూడా ఫర్దర్ లాస్ట్ కు వచ్చేటప్పటికీ దాన్ని వినియోగించే వారి మీద దీని భారం అనేది ఎక్కువగా పడుతుంది అనేది కూడా ప్రధానంగా అనేక వస్తువుల రూపంలో ఈ కొనుగోలు చేసే వినియోగదారులకు ఇబ్బంది ఏర్పడుతుంది అనేది కూడా ఇప్పటికే ఈ మొదట ఏదైతే 25% టారిఫ్ విధించిన నేపథ్యంలో అది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అది కంటిన్యూ అవుతోంది, జరుగుతూ ఉంది. మళ్ళీ తర్వాత ఈ రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయదు,
చమురు కొనుగోలు చేస్తే టారిఫ్లు విధిస్తామని ఏదైతే బెదిరింపులకు పాల్పడ్డారో ట్రంప్ ఆ బెదిరింపులకు పాల్పడినట్లుగానే మరో 20% విధించారు. అది ఈ రోజు నుంచి మరి కాసేపట్లో 50% భారం అనేది భారత్ పైన పడబోతోంది. ఈ భారం పడడం వల్ల మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా అందరూ అంచనా వేస్తున్నారు. మొత్తం భారతదేశం నుంచి ఎగుమతి $48 బిలియన్ వాణిజ్యంపై దీని ప్రభావం అనేది భారీగా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ద్వారా భారత్ కూడా ఆర్థికంగా నష్టం చేకూరబోతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తన మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తారనేది విధంగా కూడా దానికి ఉదాహరణ ఎంతకైనా తెగిస్తారు అనే దానికి ఉదాహరణ ఈ ట్రంప్ టారిఫ్లు అనేది కూడా ప్రధానంగా అందరూ చెప్తున్నారు. ఇది ఇంకా మరి కాసేపట్లోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల ప్రధానంగా వ్యవసాయం, ఫార్మా, జౌళి శాఖ, చర్మ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం అనేది పడబోతోంది. ఇక ఆక్వా రంగానికి సంబంధించి కొంత మినహాయింపు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అది ఫర్దర్ గా మరికొన్ని రోజుల్లోనే అది కూడా ఆ టారిఫ్లు అనేవి దానిపై కూడా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం చూసుకుంటే ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల భారతదేశంపై తీవ్ర ప్రభావం పడబోతోంది. మరోవైపు ఈ ట్రంప్ టారిఫ్లను ప్రపంచ దేశాలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 60 దేశాలపైన మొత్తం ట్రంప్ తన టారిఫ్ల ప్రభావాన్ని చూపించారు. ఈ ట్రంప్ టారిఫ్లు విధించడం ద్వారా ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలనేది ప్రధానంగా ట్రంప్ భావిస్తున్నట్లుగా ఈ సుంకాలు విధించిన దాన్ని బట్టి అర్థమవుతోంది. కానీ ఈ ప్రపంచ నిపుణులు గాని, ఆర్థిక నిపుణులు, విశ్లేషకులందరూ కూడా ట్రంప్ మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇటు సొంత దేశ ప్రజల నుంచి, ఓటర్ల నుంచి కూడా వ్యతిరేకత మూట కట్టుకుంటూ ఉన్నారు అనేది ప్రధానంగా అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా డోస్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ఎలన్ మస్క్ ను ఇన్ఛార్జ్ గా పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎవరైతే సరైన సమయానికి రారో వారిని ఉద్వాసన పలకాలి అనే ఉద్దేశంతో ఒక డోజన్ అనేది ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఉద్యోగులకు కోత విధించాలి అంటే విద్యాశాఖలో ఎక్కువగా ఉద్యోగాలు కోత విధించారు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా వరకు తీసేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీని ద్వారా ట్రంప్ అధికారంలోకి వస్తే తనకు ఉద్యోగం వచ్చింది, మా ఉద్యోగాలు పోయాయనేది కూడా ఇటు అమెరికాకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు వారందరూ చర్చించుకుంటూ ఉన్నారు. కానీ ట్రంప్ రావడం వల్ల తాను తీసుకున్న నిర్ణయాల వల్ల ఇటు ఇండైరెక్ట్ గా అందరూ నష్టపోతున్నారు, అమెరికా ప్రజలందరూ కూడా అనేది కూడా ఇటు సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత్ పైన మరిన్ని టారిఫ్లు విధించే అవకాశం ఉంది అనేది వైట్ హౌస్ వర్గాల నుంచి కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అంటే ఈ అమెరికా ఏది చెప్తే ప్రపంచ దేశాలు అది వినాలి, అంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఏది చెప్తే అది వినాలి, లేని పక్షంలో కక్షపూరితంగా వ్యవహరిస్తారు అనేది ప్రధానంగా ఇండైరెక్ట్ గా కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి. దానిలో భాగంగానే ఇది అమెరికా ఇటు రష్యా దగ్గర ఏదైతే చమురు కొనుగోలు చేద్దని భారత్ చెప్పిందో, కానీ భారత్ వెనకడుగు వేయకుండా అక్కడ చమురు కొనుగోలు చేస్తుంటే దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఇటు ఎర్రకోట వేదికగా కూడా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించండి, యువత విదేశీ వస్తువుల మోదీలో పడకుండా స్వదేశీ వస్తువుల ప్రోత్సహించడం ద్వారా ఇది వాణిజ్యం అనేది పెంపొందుతుంది, జీవనోపాధి పెరుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఎవరు కూడా విదేశీ వస్తువులు ప్రోత్సహించొద్దు, సొంత దేశంలో ఉన్న వస్తువులు కొనుగోలు చేయండి అనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ సూచన చేశారు. ఇటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తాము, కానీ దేశ ప్రయోజనాల కోసం మా నిర్ణయాలు ఉంటాయి తప్ప ఎవరో ఏదో చెప్పారని వారి బెదిరింపులు మేము భయపడమనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక మరి కాసేపట్లోనే ట్రంప్ విధించిన 50% టారిఫ్ అనేది అమల్లోకి రాబోతోంది. సటస్. Right, thank you, Shiva.